నమస్తే. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం యోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి భక్తులందరికీ శేషపాన్పు అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 5 గంటల నుండే దర్శనాలు ఇవ్వడం ప్రారంభించాము. భక్తులందరూ కూడా క్యూ లైన్ 5 గంటల నుంచే నిండడం జరిగింది. మధ్యాహ్నం 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేశాము. అలాగే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. రేపు మనకి ఉదయం 9:30 గంటలకి స్వామివారిని కళ్యాణ మండపం నుండి బయట ఉన్న రథం మీదకి తీసుకువెళ్తాము. భక్తులందరికీ కూడా 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రథం మీద దర్శనాలు ఏర్పాటు చేస్తాము. 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తిరుగు రథయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. కర్నర్ చౌల్ట్రీ నుండి పూర్ణ మార్కెట్ మీదుగా టౌన్ కొత్త రోడ్లో ఉన్న దేవస్థానం వరకు స్వామివారిని రథం మీద తీసుకువెళ్లి అక్కడ సంప్రోక్షణ చేసి పీఠారోహణం చేయడం జరుగుతుంది. 25వ తారీఖు గురువారం నాడు ఆలయం వద్దనే సుమారు 5,000 నుంచి 6,000 మంది వరకు మహా అన్నదానం కార్యక్రమంతో ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయండి. ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి సహకారం అందించిన వివిధ శాఖల అధికారులు వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఓం నీలాశ్రీనివాసాయ నిత్యాయ పరమాత్మనే సముద్రాప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. రథయాత్ర మహోత్సవంలో భాగంగా ఈరోజు 10వ రోజైనటువంటి రోజున ఇంద్రాచల్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి కర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపం నందు ఈ రోజున 10వ రోజున స్వామివారి శాశ్వత అలంకారంలో లక్ష్మీనారాయణ అవతార స్వరూపుడై భక్తులు దర్శిస్తున్నారు. ఇంద్రాచల్ మహారాజుకి ఇచ్చిన వరం కారణంగా ఈ యొక్క మందిరంలో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే స్వామివారు అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, వేదాలను సంరక్షించడం కోసం, గో సంరక్షణ చేయడం కోసం, రాక్షసులను వధించి దేవతలను కాపాడడం కోసం, ముఖ్యంగా ధర్మాన్ని కాపాడడం కోసం స్వామివారి అవతారాలు ఎత్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రోజున స్వామివారు లక్ష్మీనారాయణ స్వరూపుడే దర్శనమిస్తున్నారు. తొలి ఏకాదశి రోజున మనకెప్పుడూ కూడా మొదటి నుంచి పూర్వం నుంచి కూడా తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణ అవతారంలో దర్శనం అవడం మన ఆనవాయితీగా జరుగుతుంది. అదే ప్రకారంగా ఈ రోజు లక్ష్మీనారాయణ అవతారంగా స్వామివారు దర్శిస్తున్నారు. అయితే వేదాల్ని రక్షించడం కోసం మత్స్యరూపుడై క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతం సముద్ర గర్భంలో వెళ్తున్నప్పుడు కూర్మరూపుడై, అలాగే భూదేవి యొక్క భూమి మీద అధర్మం ప్రబలినప్పుడు భూదేవికి భారం పెరిగినప్పుడు భూదేవిని రక్షించిన ఒక వరాహ రూపుడై తన భక్తులను కాపాడుకోవడం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం, రాజులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కలిగిన వారే కాబట్టి తన భక్తులను తాను కాపాడడం కోసం నరసింహ రూపుడై ప్రహ్లాదుని కాపాడి నిదర్శనంగా అదే మనకి. అలాగే బలిచక్రవర్తిని మట్టుపెట్టి దేవేంద్రుడి యొక్క రాజ్యాన్ని కాపాడటం కోసం బలిచక్రవర్తిని సంహరించి వామన రూపుడై రాజ్యాలు నేలుతున్నటువంటి రాజులు భూమి మీద అధర్మంగా పరిపాలిస్తున్నప్పుడు రాజ్యాలను వధించి రాజులనే లేకుండా చేయాలనే ఉద్దేశం పరశురామ రూపుడై ధర్మాన్ని కాపాడటం కోసం మానవ రూపంలోనే వచ్చి ఆదర్శంగా నిలబడినటువంటి వాడు రాముడు. ఆ రాముడు రావణ సంహారానికే రామావతారంలో రామరూపుడై పరిపూర్ణ అవతారంలో శ్రీకృష్ణుడుగా రూపంలో దర్శనమిచ్చి ఈ రోజు అన్ని అవతారాలు ముగించుకుని లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి శేషశయనంపై స్వామివారు శేషపాన్పై అవతారం ఇవాళ దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా తొలి ఏకాదశి, దక్షిణాయనం ప్రారంభం, చాతుర్మాస దీక్ష ప్రారంభం. ఈ రోజు విశేషమైనటువంటి ఈ రోజున ఎప్పుడూ కూడా మనకి స్వామివారి శాశ్వత అలంకారంలో అలంకరించి దర్శనమిస్తూ ఉంటాం. అలాగే స్వామివారి భక్తులకి విశేషమైనటువంటి అశేష ప్రజానీకం అందరూ కూడా ఈ రోజున దర్శనం చేసుకుని తరలి వస్తున్నారు. ఎవరైతే రథం మీద దర్శనం చేసుకుంటారో
వారికి పునర్జన్మ ఉండదని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో ఈ 10 రోజుల్లో జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ఏ ఒక్కరైనా దర్శనం చేసుకున్నట్లయితే అంతకు 10 పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ రోజున అందరూ కూడా అశేష జనవాహిని తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు.